అనుముల రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఆయన 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపాలెం దగ్గరున్న గంగూర్ అనే గ్రామంలో జన్మించారు. తండ్రి అనుముల నరసింహారెడ్డి, తల్లి అనుముల చంద్రమ్మ గారు. వీళ్ళకి మొత్తం 8 మంది సంతానం. అందులో 7 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లి ఉన్నారు. వీళ్ళది దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. రేవంత్ రెడ్డి గారు 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నారు. డిగ్రీకి హైదరాబాద్కి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ లింక్ ఉన్న ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో ఫైనాన్స్లో BA పూర్తి చేశారు. ఆయనకి చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన స్కూల్ చదివేటప్పటి నుంచే ఏదైనా తప్పు అనిపిస్తే ఎంతమంది ఉన్నా ఎదురు ఎవ్వరు నుంచున్నా సరే నిర్భయంగా గొంతెత్తి ప్రశ్నించేవారు. బహుశా ఆ లక్షణాలే ఆయనని డిగ్రీలో స్టూడెంట్ లీడర్గా చేసింది. స్టూడెంట్స్ కి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు తీర్చారు. అప్పటి నుంచే స్టూడెంట్ లీడర్గా ఆయన నాయకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1990లో ఆయన చదువుని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన పెయింటర్ వృత్తిలో పనిచేశారు. బోర్డ్స్ కి, బ్యానర్లకి పెయింట్ వేసేవారు. ఆ తర్వాత ఆర్థికంగా బలంగా ఎదగాలని ఒక ఉద్దేశంతో సొంత ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ బోర్డ్స్ అండ్ ఫ్లెక్సీలు కాంట్రాక్ట్ రావడంతో అనేక రాజకీయ నాయకుల పరిచయాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ప్రింటింగ్ ప్రెస్ ఆయనకి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. అదే ఊపుతో రేవంత్ గారు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో కూడా విజయంగా రాణించారు. ఆయన పట్టిందల్లా బంగారం అయింది. ఆర్థికంగా మంచిగా బలపడ్డారు, సెటిల్ అయ్యారు. 1992లో ఆయనకి మ్యారేజ్ జరిగింది. రేవంత్ గారికి, గీతా గారికి మ్యారేజ్ జరిగింది. వీళ్ళిద్దరూ ఇంటర్ నుంచే ప్రేమించుకుంటున్నారు. రేవంత్ గారి కంటే ఆర్థికంగా గీతా గారిదే బలమైన కుటుంబం. ఆవిడ తండ్రి ఒక హోల్సేల్ వ్యాపారం చేస్తారు. పెద్దనాన్న కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి గారు కావడం విశేషం. రేవంత్ గారు, గీతా గారు వాళ్ళ ఇరువైపులా పెద్దలందరినీ ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి దాంపత్య జీవితం ఎంతో ఆదర్శంగా ఉంటుంది. వారిద్దరికి ఒక కుమార్తె. ఆవిడకు 2015లో మ్యారేజ్ అయింది. ఆ సమయంలో రేవంత్ గారికి ఎంతో కష్టకాలం అనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ఎన్నో గొడవలు, ఎన్నో గందరగోళాలు. ఆ విషయాలు మధ్యలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రేవంత్ గారు 2002 వరకు ఇటు కుటుంబంలోనూ అటు వ్యాపారంలోనూ మంచిగా రాణించారు. ఆర్థికంగా బాగా బలపడ్డారు. అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అనాథలకి పెళ్లిళ్ళు చేయడం, పేదల ఆర్థిక సమస్యలు తీర్చడం, ఇలాంటివి మరెన్నో ఆయన స్నేహితులతో కలిసి ప్రజాసేవ చేసేవారు. అప్పటి వరకు ఆయన ఎటువంటి రాజకీయాల్లో పాల్గొనలేదు. కానీ 2002 ఆయన జీవితానికే ఒక మైలురాయని చెప్పొచ్చు. సో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2002లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఆ సమయంలోనే టీడీపీ నుంచి కేసీఆర్ గారు బయటకు వచ్చేశారు. అప్పుడు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఆయనకు ఏ పార్టీలో చేరాలో అని ఒక చిన్న ఆలోచన ఉండేది. ఇటు కాంగ్రెస్ చూస్తే ఆయన మావయ్య గారు ఉన్న పార్టీ, తెలుగుదేశం ఏమో ఆయనకి ఎంతో ఇష్టమైన పార్టీ, ఇటు టీఆర్ఎస్ ఏమో తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్న పార్టీ, రేవంత్ గారి ఆలోచనలకి, ఆశయాలకి దగ్గరున్న పార్టీ టీఆర్ఎస్. అందువల్ల ఆయన ఆలోచించుకొని టీఆర్ఎస్ లో చేరారు. చేరాక కేసీఆర్ గారితో విస్తృతంగా ప్రచారాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. రేవంత్ గారి మాటలతో ఎంతో మంది ఆకర్షితులయ్యారు. కేసీఆర్ గారు వెంటే నడిచేవారు. ఆ క్రమంలోనే 2004లో ఎలక్షన్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు కలవకుర్తి టికెట్ ని ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతకి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. రేవంత్ గారు ఎంతో నిరాశపడ్డారు. మళ్ళీ తనకు తానే ధైర్యం తెచ్చుకొని రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే అనుకొని టీఆర్ఎస్ లో ఇంకా చురుగ్గా కష్టపడ్డారు. ఈసారి 2006లో జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చాయి. అప్పుడైనా నాకు టికెట్ ఇస్తారని ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ ఆయనకు మళ్ళీ నిరాశ మిగిలింది. ఇంకా లాభం లేదు, ఈ పార్టీ మన కష్టాన్ని వాడుకుంటుంది కానీ మనల్ని గుర్తించట్లేదు అని టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు. జీవితంలో మరోసారి టీఆర్ఎస్ మోహన్ చూడకూడదు, కేసీఆర్ ని నమ్మకూడదని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా మధ్యల మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేశారు. మొట్టమొదటిసారి రాజకీయాల్లో గెలుపు చూశారు. 2006 ఆయన జీవితంలో రాజకీయాల్లో గెలుపు చూసిన సంవత్సరం, ఆయనకు మైలురాయిగా మారిన సంవత్సరం. అలాగే ఆయన అదే నమ్మకంతో 2007లో మహబూబ్ నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రజలు మళ్లీ నమ్మారు, రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ఆ గెలుపుతో మొత్తం అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒకవైపు ఎంతో ప్రజాభిమానం ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పెద్ద పార్టీలని ఎదిరించి స్వతంత్రంగా గెలవడం అన్నది మామూలు విషయం కాదండి. మొత్తం రాష్ట్రమంతా ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ సమయంలోనే అన్ని పార్టీలు ఆయనను చేర్చుకోవడానికి మొగ్గు చూపాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనకి ఎంతో అభిమానం ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇష్టపడ్డారు. ఎమ్మెల్సీ సర్టిఫికెట్ ని నేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి టీడీపీలో చేరారు. ఆయనకి ఎంత అభిమానం అంటే చూడండి. అప్పటి నుంచి ఆయన ఒక సంచలనంగా మారారు.
శాసనసభల్లో అధికార పక్షానికి వణుకు పుట్టించేవారు. తన మాటల తోటాల ముందు ఎవ్వరు నిలబడలేకపోయేవారు. ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయి. ఎంతో రీసెర్చ్ చేసి ప్రూఫ్స్ తోటి అధికార పక్షాన్ని విమర్శలు చేసేవాళ్ళు, ఈయన తప్పు చేస్తున్నారని ఖండించేవాళ్ళు. అసెంబ్లీలో ఆయన మాటలు చూసి ప్రజల నుంచి ఎంతో ఆదరణ వచ్చింది. ఆయనకి ఎంతో ఫాలోయింగ్ పెరిగింది. అప్పుడే 2009 ఎలక్షన్స్ వచ్చాయి. టీడీపీ మళ్ళీ ఓడిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సుమారు 7,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా చాటుకున్నారు. కానీ ఎంతోమంది టీడీపీ నాయకులు ఓడిపోవడంతో అసెంబ్లీలో అపోజిషన్ పార్టీ తక్కువైపోయింది. అప్పటికి కూడా ఒక్కడే అధికార పక్షాన్ని ఎదిరించి పోరాడేవారు. ఏకంగా వైఎస్ఆర్ గారిని కూడా ప్రశ్నించేవారు రేవంత్ రెడ్డి గారు. అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వైఎస్ఆర్ గారు చనిపోవడం ఎంతో బాధాకరం. అప్పుడు రాజకీయాలు మొత్తం తిరగబడ్డాయి. రాష్ట్రం మొత్తం గందరగోళం అయిపోయింది. మరోవైపు తెలంగాణ ఉద్యమం విపరీతంగా పుంజుకుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ, ఒకవైపు ఆంధ్ర. ఇటుపక్క సపోర్ట్ చేస్తే ఇటుపక్క వాళ్ళకి ఆపోజిట్ అయిపోతారని భయపడేవాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మాత్రం నిర్భయంగా తెలంగాణ వైపు గొంతెత్తేవారు. చంద్రబాబు గారిని కూడా ప్రోత్సహించేవాళ్ళు. ఆయనతో కలిసి పనిచేద్దామని రమ్మనేవాళ్ళు. అలాగా కొన్నాళ్ళు ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది ప్రజలు చనిపోయారు. ఆ ఉద్యమాలన్నీ చూడలేక కేంద్రం 2014 ఆంధ్రప్రదేశ్ని మరియు తెలంగాణని విడదీసింది. విడిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచింది, ఆంధ్రాలో టీడీపీ గెలిచింది. తెలంగాణలో అయితే టీడీపీ కేవలం 15 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణలో టీడీపీ హవా అప్పట్లో పూర్తిగా పడిపోయింది. ఆ నేపథ్యంలోనే అధికార పార్టీ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకాశ్ అని కొత్తగా మొదలుపెట్టింది. టీడీపీలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ వైపుకి లాగేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకో 3 నేతలు టీడీపీకి కట్టుబడి ఉన్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి 2014 నుంచి 2018 వరకు ఎంతో కష్టకాలం అనే చెప్పొచ్చు. ఎలాగంటే 2015లో అతని పైన ఓటుకు నోటు కేసు రాష్ట్రం అంతా చాలా దుమారమే రేపింది. రేవంత్ గారు డబ్బులు ఇస్తున్నట్టు వీడియో కూడా వైరల్ అయింది. అదే ఆధారంతో రేవంత్ గారు కూతురు నిశ్చితార్థం 10 రోజుల ముందు ఆయనని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఆయన కూతురు నిశ్చితార్థానికి రావాలని చెప్పి 12 గంటలు స్పెషల్ బెయిల్ తీసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గెస్ట్లను చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నారు. తనకు ఎంత కష్టం ఉన్నా సరే బయటకు చూపించుకోకుండా ఆయన ఎంతో నేచురల్గా ఉండేవాళ్ళు. ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆ వేడుకకి హాజరయ్యారు. దగ్గరుండి చంద్రబాబు గారు వేడుకను నడిపించారు. చెప్పాలంటే రేవంత్ గారు కష్టకాలంలో చంద్రబాబు గారు ఎంతో తోడుగా ఉన్నారు. అందుకే రేవంత్ గారికి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో ఇష్టం. రేవంత్ గారికి ఇచ్చిన 12 గంటల స్పెషల్ బెయిల్ పూర్తయిపోయింది. ఆయన తిరిగి మళ్ళీ జైల్లోకి వెళ్ళారు. జైల్లోకి వెళ్ళాక ఒక 15 రోజుల్లో ఆయన్ని బెయిల్ మీద రిలీజ్ చేశారు. అప్పుడు జైలు దగ్గర జనాలు ఘన స్వాగతం పలికారు. ఎన్నో నాయకులు రేవంత్ గారి మీద విమర్శలు చేసిన జనాల్లో ఆయనకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గలేదు. ఆయన జైల్లో ఉన్నప్పుడు టీడీపీకి 3 ఎమ్మెల్యేల్లో మరో 2 కూడా టీఆర్ఎస్లో కలిసిపోయారు. టీడీపీకి తెలంగాణలో నాయకులు లేరు. బయటికి వచ్చాక రేవంత్ గారు తెలంగాణలో ఒంటరివాడైపోయాడు. అయినా సరే ఒంటరి పోరాటం చేశాడు. మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర రావడంతో రేవంత్ గారిని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ నియమించింది. ఆయన అప్పుడు తెలంగాణలో విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ఏ ఉపయోగం లేదు. తెలంగాణలో టీడీపీ హవా మొత్తం పడిపోయింది. ఇంకా తప్పక చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చి ఆయన సమ్మతంతో పార్టీ నుంచి తప్పుకున్నారు. అప్పుడు కాంగ్రెస్లో అడుగుపెట్టారు. 2018 తెలంగాణ ఎలక్షన్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లోనే మళ్ళీ పోటీ చేశారు. ఈసారి ఎలాగైనా రేవంత్ని ఓడించాలి అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ విపరీతంగా ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, పెద్ద పెద్ద నాయకులందరూ కొడంగల్లోనే మీటింగ్లు పెట్టి కొడంగల్లో ఎలాగైనా గెలవాలి, రేవంత్ను ఓడించాలనే పంతంతో ఆయన్ని ఓడించారు. కాంగ్రెస్ కూడా చాలా దారుణంగానే ఓడిపోయింది. చెప్పాలంటే ఈసారి వీళ్ళందరికీ గట్టి పోటీ ఇవ్వాలని చెప్పి 2019లో మల్లికార్జుగిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు. 10,000 ఓట్లు మెజారిటీతో భారీ విజయం సొంతం చేసుకున్నారు. అక్కడ అందరూ అనుకున్నారు ఈయన గెలవడనుకొని, కానీ అందరూ ఆలోచనలు తలకిందులయ్యాయి. ఎందుకంటే జనం ఆయన వెనక ఉన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో మాత్రమే వినపడిన గొంతు అప్పటి నుంచి లోక్సభల్లో వినపడ్డాయి. చాలా గట్టిగా మాట్లాడారు, కేంద్రాన్ని నిలదీశారు. అప్పుడే ఆయనకి కాంగ్రెస్ అధిష్టానంతో పరిచయం బాగా బలపడింది. ఒకవైపు కాంగ్రెస్ తరపున తెలంగాణ మొత్తం ప్రచార బాధ్యతలు తన మీద వేసుకొని ఎన్నో పాదయాత్రలు చేశారు, ఎన్నో మీటింగ్లు పెట్టారు. కాంగ్రెస్ నుంచి ఒక ప్రజానాయకుడు ఉన్నాడు, ప్రజల కష్టం తీర్చేవాడు ఉన్నాడు అని ప్రజలకి నమ్మకం కలిగించారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో పాటు
కాంగ్రెస్ ప్రచారంలో గట్టిగా పాల్గొన్నారు. ఇవన్నీ చూసిన కాంగ్రెస్ జూలై 2021న రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమించారు. తర్వాత నుంచి తెలంగాణలో ఆయనకి తిరుగులేదు. ఎక్కడ చూసినా ఆయన హవా మాత్రమే. దాదాపు 80 పైనే మహాసభల్లో ప్రసంగించారు, పాదయాత్రలు చేశారు. ప్రజల ఆదరణ పొందింది. ఎంతో మంది అభిమానం ఆయన సొంతమైంది. ఇలాగే 2023 ఎలక్షన్స్ రానే వచ్చాయి. 2 చోట్ల పోటీ చేశారు. ఒకటి స్వగృహమైన కొడంగల్, ఇంకోటి కేసీఆర్ గారిని ఓడించాలనే పంతంతో కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ఈ 2 నామినేషన్లో ఆయన ఇచ్చిన అఫిడవిట్ చూస్తే రేవంత్ గారి పేరు మీద 8,62,00,000 ఉన్నాయి. రేవంత్ గారి భార్య పేరు మీద 15 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయనకి 80 లక్షల దాకా అప్పులు ఉన్నాయి. రేవంత్ గారి మీద 80 పైన కేసులు ఉన్నాయి. అన్నీ ఇంకా కోర్టులోనే రన్నింగ్ అవుతున్నాయి. ఇవన్నీ ఆయన నామినేషన్స్ అప్పుడు ఎలక్షన్స్ కమిషన్ కి సమర్పించారు. 2023లో ఎవరు గెలుస్తారని ఎంతో చర్చలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మద్దతు చూపాయి. అయినా సరే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమీ నమ్మలేదు. ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పి నమ్మారు. కానీ ప్రజలు ఈసారి కొత్తదనం కోరుకున్నారు. తెలంగాణలో కొత్త సీఎం కావాలని కోరుకున్నారు. అందుకే 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్కే పటాభిషేకం కట్టారు. రేవంత్ రెడ్డి గారిని సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ కోరిక మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ గారికి సీఎం అని అధికారంగా ప్రకటించింది. ఈ 7న అంటే డిసెంబర్ 7న 2023 ఎల్బీ స్టేడియంలో అనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను. కంగ్రాచులేషన్స్ సార్. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరికీ మంచి చేయాలని, మీ మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని, మీరిచ్చిన హామీలన్నీ ప్రజలకి అందాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మన రాజా ట్యాక్స్ ఛానల్ నుంచి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. చూశారు కదా, సాధారణ పెయింటర్ నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ప్రయాణం. ఈ 21 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో నిందల అవమానాలు చూశారు, వెన్నుపోట్లు చూశారు. ఆయన అవన్నీ తట్టుకొని నిత్యం పోరాడే సైనికుడిలాగా ఎక్కడ ఆగకుండా, భయపడకుండా, వెన్ను చూపకుండా ఇప్పుడు అందరికీ రాజై కూర్చున్నాడు. ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా ఎన్నో ఇబ్బందులు, అవకతవకలు వస్తాయి. మీరు మీ కళలని వదలకుండా గట్టిగా కష్టపడి ముందుకు వస్తారని, ఒక రాజులాగా బ్రతుకుతారని ఈ రాజా టాక్స్ కోరుకుంటుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే అయితే లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను దానికోసం డీటెయిల్ వీడియో చేస్తాను. ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.